పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 2వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో 151 రోజులు అంటే అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో సంచరించేటటువంటి 151 రోజులు కూడా పునర్వసు నక్షత్రం 4వ పాదం అంటే అది గురుడు నక్షత్రమే, సొంత నక్షత్రంలోను పుష్యమి ఆశ్లేష నక్షత్రాలలోనూ సంచరిస్తాడు. మరి 151 రోజులు గురుడు తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అసలు గురుడు అంటేనే ధర్మప్రభు, ధర్మస్థాపన కోసం ఉచ్చస్థానంలోకి వస్తున్నటువంటి గురుడు. అంటే ప్రపంచంలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి అశాంతులకు, ఇబ్బందులకు, రకరకాల కారణాలకు, ఆర్థిక అసమానతలకు, ఇంకా అనేక రకాలైనటువంటి వాటన్నిటికీ కూడా అన్నిటినీ సరిచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉన్నదా అంటే ఇది ఖచ్చితంగా దేవగురువు బృహస్పతి మాత్రమే, గురుడు మాత్రమే. మరి దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక స్థితి మీద ఏ విధంగా ఉంటుంది, వ్యక్తులపైన ఎలా ఉంటుంది, వ్యవస్థలపైన ఎలా ఉంటుంది, ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి విషయాలు మనం చాలా ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకుందాం. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని ఏమంటారంటే హంస మహాపురుష యోగము అంటారు. హంస మహాపురుష యోగం. హంస ఏం చేస్తుంది? హంస పాలు నీళ్లు కలిపి ఒక గిన్నెలో పోసి కనుక పెడితే పాలను వరకే తాగి నీళ్లను వరకు వేరు చేసేస్తుంది. అంటే మంచి చెడు రెండు సొసైటీలో మిక్స్ అయి ఉన్నప్పుడు చెడును పక్కకు తొలగించి మంచిని మాత్రమే ప్రేరేపించేటటువంటి యోగమే ఈ హంస మహాపురుష యోగం. ఇక్కడ అంటే అసలు జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక తీసుకుంటే గ్రహాలన్నింటిలో కన్నా కూడా అత్యంత శుభప్రదమైన గ్రహం ఏమిటంటే బృహస్పతి. అటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించడం అనేటటువంటిది ఖగోళ సంఘటన, అంటే అద్భుతమైనది ఖగోళ సంఘటన. ముఖ్యంగా చెప్పాలంటే బృహస్పతి గురుడికి కర్కాటకం అనేది అత్యంత ప్రియమైన రాశి. కారణం ఏమిటంటే కర్కాటక రాశిలో గురుడు పూర్తిగా దిగ్బలాన్ని పొందుతాడు, ఉచ్చస్థితిని పొందుతాడు. ఈ గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా జరగబోయేటటువంటి మార్పులు ఎలా ఉంటాయో చూద్దాం. ఆర్థికంగా తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ గ్లోబల్ ఎకానమీ అంటే వరల్డ్ వైడ్గా ఉండే, ప్రస్తుతం వరల్డ్ వైడ్గా దేశాలన్నీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నాయి. ఈ గురుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ప్రవేశిస్తాడో అంటే గ్లోబల్ ఎకానమీ కాస్త బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలు కొద్దిగా పటిష్టమవుతాయి. అంటే కొత్త ఆర్థిక విధానాలు అమల్లోకి వస్తాయి. నిలిచిపోయినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ పుంజుకుంటాయి. గురుడు ప్రధానంగా బంగారానికి కూడా కారకుడు. అటువంటి గురుడు తన ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు బంగారంలో కూడా భారీ మార్పులు కలుగుతూ ఉంటాయి. అంటే విపరీతమైన రేట్స్, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అలానే బంగారం పైన పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ పరంగా కనుక తీసుకుంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశి అనేది జలతత్వ రాశి కాబట్టి, పైగా సహజ స్థానం నుంచి చతుర్థ స్థానం కాబట్టి భూమి, గృహ నిర్మాణ రంగాలలో విపరీతమైన వృద్ధి కూడా కనిపిస్తుంది. అంటే గురుడు ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు, కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు సామాన్యులకు కూడా ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పాలి. మరి రాజకీయ మార్పులను కనుక తీసుకుంటే పొలిటికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా ఆ రాజకీయాలంటేనే గురువుకి, ధర్మానికి, నీతికి చిహ్నం ఇవి. అంటే న్యాయ వ్యవస్థలను కనుక తీసుకుంటే కోర్టులు కొన్ని కీలకమైనటువంటి తీర్పులు వెలువరిస్తూ ఉంటాయి. అవినీతి పైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. పాత చట్టాలలో కూడా గురుడు ఉచ్చస్థానంలోకి వచ్చిన వెంటనే చాలా మార్పులు కూడా వస్తూ ఉంటాయి.
నాయకత్వ పరంగా కనుక పరిశీలిస్తే ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా నాయకుల యొక్క హవా కూడా బాగా పెరుగుతుంది. అలానే ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన స్థానం కాబట్టి సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది చెప్పిన తర్వాత 12 రాసుల వారిపైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే అన్ని విషయాలు తెలియజేస్తాను. సామాజికంగా కనుక తీసుకుంటే సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉన్నప్పుడు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు సంచరించేటప్పుడు ఎడ్యుకేషన్ మీద, స్పిరిచువల్ లైఫ్ మీద గురుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. అంటే విద్యార్థులకు స్వర్ణయుగంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే వేద విద్యలు, శాస్త్ర పరిశోధనలు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో గురువులకు, పెద్దవాళ్లకు, పండితులకు బ్రహ్మాండమైన గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుందని చెప్పాలి. అంటే కర్కాటకం అనేది మాతృత్వాన్ని, కుటుంబాన్ని సూచిస్తుంది కాబట్టి విడిపోయినటువంటి కుటుంబాలు కలగటం కానీ, సంబంధాలు బలపడటం వంటివి బాగా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఆరోగ్యము అంటే ఆయుర్వేదము, ప్రకృతి వైద్యంపై ప్రజల్లో బాగా ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే శ్లేష్మ సంబంధమైనటువంటి వ్యాధుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నక్షత్రాల వారీగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగానే ఉంది. కానీ వ్యక్తుల పైన కనుక తీసుకుంటే కొన్ని రాసుల వారికి దీని మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కొన్ని రాసుల వారికి అంటే ఎవ్వరికీ కూడా విపరీతమైన ప్రతికూలతలు అయితే మాత్రము గురుడు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ ప్రతికూలతలు ఉండవు. అందరికీ గురుడు యొక్క కారణం చేత బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలే కలుగుతాయి. 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అన్ని రంగాలలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. గురుడి యొక్క వీక్షణాన్ని కనుక తీసుకుంటే గురుడు తాను ఉన్నటువంటి స్థానం నుంచి 3 స్థానాలను చూడగలుగుతూ ఉంటాడు. పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు, సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు, నవమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వారిని కనుక తీసుకుంటే గురుడు యొక్క వీక్షణ 8వ స్థానం మీద, అలానే 10వ స్థానం మీద, వ్యయ స్థానం మీద పడుతుంది. అలానే అంటే ప్రతి రాశి వారికి కూడా ఆ గురుడు ఉండేటటువంటి స్థితి, అలానే గురుడు చూసేటటువంటి చూపు, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. అటువంటి ఫలితాలను గురించి పూర్తిగా తెలుసుకోవటానికి నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ మొత్తం మీద కనుక చెప్పాలంటే 2026వ సంవత్సరంలో గురుడు కర్కాటక రాశిలో చేసేటటువంటి సంచారం దేనికోసం జరుగుతున్నది అంటే ధర్మస్థాపన కొరకు, ఆర్థిక పురోభివృద్ధికి, అంటే ధర్మస్థాపనకి, ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ దేశాల మధ్య కూడా వైరాలు తగ్గి మానవతా దృక్పథం పెరిగే అవకాశం కలుగుతుంది. అంటే అక్టోబర్ వరకు ఉంటాడని చెప్పున్నాం కదా, అక్టోబర్ 30వ తేదీ వరకు ఉంటాడు ఉచ్చస్థానంలో. అంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రపంచ దేశాల మధ్య సోదర భావంతో కూడినటువంటి అవకాశం పెరుగుతుంది, వైరం తగ్గుతుంది, మానవతా దృక్పథం పెరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే గురుడి కారణంగా సామాజిక ప్రక్షాళన జరిగేటటువంటి కాలంగా ఉంటుంది. తర్వాత మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇలా 12 రాసుల వారి గురించి చాలా డీటెయిల్ అనాలిసిస్ ఇస్తాను. ఇది గురుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా ఏ విధంగా ఉంటుందని తెలియజేసేది. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోలు ఫాలో అవ్వండి. ధన్యవాదములు.